వివాహం కొరకు ప్రార్థన చేశారనుకోండి, మ్యాచెస్ వచ్చినాయి. అయితే అది చెడగొట్టుకునే విధంగా సాతాను ఉపాయాలు పన్నుతాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆడపిల్ల వారు ఒక సంబంధాన్ని చెడగొట్టుకున్నారు. అది ఎలాగంటే దానికి కారణం ఏంటని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, పెళ్ళికొడుక్కి సహోదరులు కానీ సహోదరి కానీ ఎవరూ లేరు అని ఒక కారణం చెప్తున్నారు. దానివల్ల అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి ఫ్యామిలీ ఉన్నారు. కానీ ఈ చిన్న కారణం చేత వాళ్ళు ఆ మ్యాచ్ని చెడగొట్టుకున్నారు. అదేవిధంగా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం తీసుకోకుండా ఉండే విధంగా ఏదో ఒక తలంపులు క్రియేట్ చేస్తాడు. ఏదో ఒక తలంపులు క్రియేట్ చేసి పీపుల్ ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ సాతాను పనిచేస్తాడు. ఈ ఉద్యోగం మంచిది కాదని, లేదా అందరూ ఎవరు వెళ్తారు, అమ్మో అందులో చాలా పని ఎక్కువ ఉంటుంది, లేదా అందులో జీతం తక్కువ, లేదా ఈ కాలేజ్ మంచిది కాదు, ఈ బ్రాంచ్ మంచిది కాదు అనేటువంటి తలంపులు క్రియేట్ చేసి, లేదా వేరే వాళ్ళ చేత చెప్పించి ఆశీర్వాదాలు తీసుకోకుండా సాతాను అడ్డుపడతాడు. అప్పుడు దాకా ఉపవాసం ప్రార్థిస్తారు, అప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు ప్రార్థిస్తారు. అనేక మంది వారి ప్రార్థనాంశాల కొరకు ప్రార్థిస్తారు. అయితే తీరా దేవుడు కార్యం చేసిన తర్వాత ఈ చిన్న చిన్న కారణాల ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకోకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకోకుండా అలా వదిలేసుకుంటూ ఉంటారు.